సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం అండి. కాదు, 18వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. చూసారా, ఒకరు ఇచ్చే కానుక మీకు వీలు కలుగు చేస్తుందంట. దేనికి వీలు కలుగు చేస్తుంది? మీరు ఇచ్చే కానుక చాలా చిన్నది అవ్వచ్చు, మీకు పెద్ద పెద్ద అప్పులు తీరిపోవడానికి వీలు కలుగు చేస్తుంది. మీరు ఇచ్చే సమయము కొంచెం సమయమే కావచ్చు, మోకాళ్ళ ప్రార్థన, కానీ జీవితంలో నీ ఎముకలకు సత్తువు కలుగు చేసే శక్తిని ఇస్తాడు దేవుడు, ఏ నొప్పులు రాకుండా. ఏమండి, మీరు ఇచ్చే ప్రతిదీ కూడా, మీరు ఇచ్చే సమయము కొంచెమే కావచ్చు, కానీ దేవుడు సంవత్సరం అంతా దయచేటి గురించి కాచి కాపాడుతాడు. హల్లెలూయా. ఇది చిన్నదే కదా అని అనుకోవద్దు. నువ్వు చిన్నదానిలో ఇవ్వడంలో నమ్మకం ఉంటే పెద్దదాన్ని పొందుకోగలవు. బిగ్ బ్లెస్సింగ్ దేవుని దగ్గర ఉంది, అది మనం పొందుకోవాలంటే విశ్వాస విషయంలో నమ్మకత్వం కలిగి చిన్న చిన్న వాటి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఒకడు విచ్చుకోనికంట వానికి వీలు కలిగి చేస్తుందంట, మరో కార్యం పొందుకోవడానికి, మరో సాక్ష్యం చెప్పడానికి, మరికొంత దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి. అసలు ఇవ్వలేదనుకో, ఇప్పుడు బ్యాంకులో ఒక 1,00,000 రూపాయలు వేసావు అమ్మాయి పెళ్లి కోసం, మళ్ళీ 6 సంవత్సరాలు ఎంత తీసుకున్నావు? 2 లక్షలు తీసుకున్నావు లేదా? అదే ఇవ్వకపోతే తీసుకోలే కదా. ఎవరిగా చెప్పండి, అవన్నీ తెలుసు మనకి. పోస్ట్ ఆఫీస్లో 10,000 అయితే 15,000 తీసుకోవచ్చు 2 సంవత్సరాలు పోయిన తర్వాత, 3 సంవత్సరాలు పోయిన తర్వాత. అలాగే ఇక్కడ కూడా అది బాగా తెలుసు మనకి. ఇది తెలుసుకో ముందు. ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు, ఎవరి దగ్గర తలంచక్కర్లేదు. నీ దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. నీ రోగాన్ని తీసివేస్తాడు, నీ సమయాన్ని హెచ్చిస్తాడు, నేను దీర్ఘాయుస్సు నింపుతాడు. నీ పిల్లల కార్యములను చూస్తావు, ముదుమలను చూస్తావు, వాళ్ళందరినీ దేవుడు నడిపిస్తావు, ఆశీర్వాదానికి వారసులుగా ఉంటావు. బలా నమ్మకమైన నా కుమార్తె, నీ కోసము నీ రాజ్యము సిద్ధపరిచాను, నువ్వు స్వతంత్రించుకోవచ్చి రా, నా కుడిపార్శ్వన కూర్చో. బలా నమ్మకమైన నా ప్రియ కుమారుడు కుమార్తెని దేవుని చేత పిలువబడతావు. నువ్వు ఇవ్వడం వల్ల నీకే మేలు. అది సమయం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, గృహంలో కొద్దిగా స్థలం అవ్వచ్చు. ఆ గృహంలో ఏ సైతాను రాదు. ప్రార్థనా స్థలం ఇవ్వండి, గృహంలో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వండి, నిబంధన చేసుకోండి, ఇచ్చేవారుగా ఉండండి, రెట్టింపు పొందుకునేవారుగా ఉండండి. యోబు అంతా ఇచ్చేశాడు, రెట్టింపు పొందుకున్నాడు లేదా? ఆమె దగ్గర ఉన్న మిక్కిలి విలువ గల అత్తరబుట్టిని ఇచ్చేసింది. మిక్కిలికరమైన పేరు ఈ ప్రపంచం మొత్తం మీద, ప్రపంచంలో దేశాలన్నింటిలో ప్రశంసింపబడుతుందా లేదా? పడుతుందా లేదా? హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడు. మనం నమ్మకంగా ఉందాం, విశ్వాసంలో ఉందాం. సమయంలో దేవుని ధనము దేవునికి ఇద్దాం, తిరిగి పొందుకుందాం. ఆమేన్, 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 ఆమేన్.